రివాల్వర్ రీటా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు. యాక్షన్ కామెడీ డ్రామా యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా 28 నవంబర్ 2025న విడుదలైంది, శుక్రవారం రోజున. ఇక సినిమాలో రీటా యొక్క కథ గురించి ఈ సినిమాలో ఉంటుంది. ఆ కథ వివరాలకు వెళ్ళే ముందు ఈ ప్యాడింగ్ చూద్దాం. సినిమాలో ఎవరెవరు ఉన్నారు? కీర్తి సురేష్, మహానటి లాంటి అద్భుతమైన చిత్రాలు నటించినటువంటి హీరోయిన్. అట్లాగే రాధికా శరత్ కుమార్, ఆమెకు బిరుదు కూడా తగిలి చేశారు ఇందులో. సూపర్ సుబ్బరాయన్, అతను పాండ్యన్గా ఒక విలన్ పాత్ర, డ్రాగన్ పాండ్యన్. ఆయన కుమారుడుగా సునీల్ విలన్ పాత్రను డ్రాగన్, అతని పాత్ర, ఇతని తండ్రి పేరేమో డ్రాగన్ పాండ్యన్, కొడుకు సునీల్ పాత్ర పేరేమో డ్రాగన్ బాబీ. అది సూపర్ సుబ్బరాయన్ పోషించాడు తండ్రి పాత్ర. సునీల్ ఏమో విలన్గా పోషించాడు ఒక కొత్త గెటప్లో. అజయ్ ఘోష్ రెడ్డిగా ఒక ఫ్యాక్షనిస్ట్గా నటించాడు. జాన్ విజయ్ ఇన్స్పెక్టర్ నాగరాజుగా నటించాడు. ఇక రెడిన్ కింగ్స్లే మంచి కామెడీ వేషం వేసి అతను ఒక డైలాగ్ చెప్తాడు ఇందులో. అతను ఏం డైలాగ్ చెప్తాడంటే, కళ్ళలోకి చూసి ఎవడన్నా నిజం చెప్తాడంటే నిజం చెప్పేస్తారా, అబద్ధాలు కూడా చెప్పొచ్చురా, నేను నీ కళ్ళలోకి చూసి చెప్తాను చూడు. చిరంజీవికి డ్యాన్స్ రాదు, ధోనికి వికెట్ కీపింగ్ రాదు, అట్లాగే పటాన్ చెరువులో మందుల షాపే లేదురా అని అంటాడు. ఆ డైలాగ్ పటాన్ చెరువుని కట్టే డబ్బింగ్ తమిళ సినిమా నుంచి తెలుగులోకి చేసినప్పుడు ఇక్కడ ప్రాంతీయటువంటి డబ్బింగ్, అక్కడ తమిళ్ బోర్డు కూడా తమిళ్లోనే ఉన్న సినిమాకి పటాన్ చెరువు అని చెప్పి కలపడం బాగుంది, అంటే వెరైటీగా ఉంది. సురేష్ చక్రవర్తి గుండుగా ఆడ వాయిస్తో నటించే లాలు పాత్రను నటించగా, అతని పక్కన సోనియా అని ఒక వ్యాంప్ క్యారెక్టర్ని పెట్టారు. అట్లాగే సెండ్రియన్ అనే నటునికి, సెండ్రయం అనే నటునికి హీరోయిన్ని ఇష్టపడేటువంటి పాత్రలాగా పెట్టారు. అది బాగా హీరోయిన్ చక్కగా వాడుకుంటుంది అతన్ని. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జేకే చంద్రు. ఎండ్లో నీ పేరేంటి అంటే రివాల్వర్ రీటా అని చెప్పు లాస్ట్ కంక్లూజన్లో ఆమె పేరు వేయడం. ఇంటర్వ్యూలో ఇన్ఫర్మేషన్ ఎప్పటిలాగా పడ్డా, ఇంటర్వ్యూలో లాస్ట్ బ్యాంక్లో ఆమె పేరు ఏంటి అంటే రివాల్వర్ రీటా అంటూ ఇస్తూ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జేకే చంద్రు అని వేయడం బాగుంది. సుందరము, జగదీష్ పళనిస్వామిలు నిర్మాతలైనటువంటి ఈ సినిమాకు సంగీతం వచ్చేసి సీన్ రోల్డామ్ ఆయన మ్యూజిక్ చేసినటువంటి సినిమా. రోల్డన్ సీన్ మ్యూజిషియన్ పేరు రోల్డన్ సీన్. తర్వాత ప్రవీణ్ కేఎల్ ఎడిటరు, దిలీప్ సుబ్బరాయన్ వచ్చి యాక్షన్ డైరెక్టరు. ఇక కథలోకి వెళ్తే ఫస్ట్ కర్మ సిద్ధాంతం చూపించారు స్టార్టింగ్లో. కర్మ సిద్ధాంతం ఒక 2 సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఏంటో చూద్దాం ఒకసారని. ఒక రియల్ ఎస్టేట్ అతనికి తనది కాని ఇల్లుని అమ్మి మోసం చేస్తే, ఆ మధ్యతరగతి కుటుంబీకుడు ఏం చేయాలో అర్థం కాక 2 కోట్ల రూపాయలు కట్టాడు. ఆ జీవిత సంపాదన అంతా కట్టాడు. కట్టిన తర్వాత పేల్చుకొని చచ్చిపోయాడు. అట్లాగే ఇంకొకరిని చూపించారు. వాడు ఒక విలను, వాడు ఎన్నో పాపాలు చేశాడు, వాడు చచ్చాడు. వాడు చచ్చాడు. అంటే వాడేమో వేరే వాళ్ళని చంపుతున్నాడు, వీడేమో చచ్చిపోయాడు. ఒక ఆయనేమో చచ్చిపోయాడు, ఇంకొక ఆయన చంపుతున్నాడు. ఈ రెండింటికి మధ్యలో కథ ఏంటి? కర్మ సిద్ధాంతం, వీడు చేసిన పాపాలకి మోక్షం వస్తుందా లేదా అనే దానికి ఈ లింక్ కథ ఉంది అని చెప్పి స్టార్ట్ చేయడం బాగుంది. దాంట్లో లాస్ట్లో ఏంటంటే, ఈ మోసం చేసింది మనం అప్పటి నుంచి ఇతను పాండ్యన్ అనుకుంటాం, ఎందుకంటే పాండ్యన్ చూపిస్తాం కాబట్టి రెండో సంఘటన, కానీ పాండ్యన్ కాదు. అదే ట్విస్ట్. లాస్ట్లో మనకి అజయ్ ఘోషే రెడ్డి అనే క్యారెక్టరే ఇలా తండ్రిని చంపాడని, ఆ పగ తీర్చుకోవడానికి మనకి కీర్తి సురేష్ ఇదంతా ఆడుతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు లాస్ట్లో. సో ఆ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె రివాల్వర్ రీటా అయింది. అప్పటిదాకా రివాల్వర్ రీటా ఎందుకైంది? ఆమె మామూలు ఒక ఫుడ్ డెలివరీ దాంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న ఉద్యోగి, సూపర్వైజర్ లాంటి ఆమె. అక్కడ వాళ్ళకి ఎలా తొందరగా పోవాలో, ఎలా సప్లై చేయాలో అని చెప్పేటువంటి వ్యక్తి. ఇందులోనే మళ్ళీ ఫుడ్ డెలివరీ ద్వారానే ఒక అతను బాత్రూంలో బంధిస్తే కమెడియన్ని, రెడిన్ కింగ్స్లేని, అతను బిర్యానీ ఆర్డర్ చేసి ఆ డబ్బులు నువ్వే ఉంచుకో, నాకు బాత్రూంలో బంధిస్తే నేను ఫోన్ చేసి పిలిపించుకున్నానని చెప్పే సీన్ నవ్విస్తుంది. ఇంకా గుర్తు చేసినా నవ్వు వస్తుంది నాకు. సో అది బాగుంది. సో కథ ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఇందులో 2 వర్గ పోరాటాలు జరుగుతుంటాయి. రెడ్డికిను ఈ పాండ్యన్ కొడుకు సునీల్, వీళ్ళు సైకో అని చూపిస్తారు. అతన్ని బాగా సీరియస్గా ఇలా పెట్టి ఫేస్ చేశాడు, విలన్ ఫేస్ని. ఎవరు? సునీల్. అతనికి గడ్డం పెట్టారు, ఆ నెత్తి మీద ఒకటికి ఇది తలపాగ లాంటిది పెట్టారు, అంటే నెత్తి మీద ఒకటి కవరింగ్ పెట్టారు, గడ్డం పెట్టారు. ఆ లుక్కే డిఫరెంట్గా ఉంది. ఈయననేమో ఒక కన్ను మూసుకొని ఉంటాడు. ఎవరు? మన అజయ్ ఘోష్, ఎందుకు ఒక చిన్న పట్టిలాగా. ఈయననేమో కళ్ళద్దాలు పెట్టుకుంటాడు ఇన్స్పెక్టర్ నాగరాజు. ఎవరు? ఈయన జాన్ విజయ్. సో జాన్ విజయ్ కూడా బాగా చేశాడు, చాలా బాగుంది క్యారెక్టర్ కూడా అతనిది. సో జాన్ విజయ్కి రీటాకి ఏదో చిన్న గొడవ మొదట్లో. ఆ గొడవ జరిగినప్పుడు అతను ఏదో ఎక్కడో దగ్గర తాగి ఒకళ్ళ దగ్గర ఫ్రీగా భోజనం చేసుకొని పోతే ఆ వీడియోని వైరల్ చేసిందని కోపంగా ఉంటుంది. ఆయనకి ఎక్కడ దొరుకుతుందని ఇరికిద్దామన్నంత కోపంలో ఉంటాడు నాగరాజ్ ఇన్స్పెక్టర్. ఎవరి మీద? రీటా మీద. సో రీటాకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక అక్క ఉంది, ఆమె పెళ్ళి అయింది, వాడు తాగుబోతు భర్త. వాడు కట్నం ఇస్తే కానీ తీసుకెళ్ళనని చెప్తాడు. ఒక చిన్న పాప బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందానికి పిలుస్తారు. ఈమెకు చెల్లి ఉంటుంది, చదువుకుంటున్న చెల్లె. ఈమె తల్లి, తండ్రి లేడు.
తల్లి ఉంది, ఆమె మాలలో ఉంటుంది. శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ ఎంతో అమాయకంగా అద్భుతంగా యాక్ట్ చేసింది. సో ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి దాంట్లో సూపర్ సుబ్బరాయన్ని అంటే పాండ్యన్ని అంటే పెద్ద గూండా పాండ్యన్, అది సునీల్ వాళ్ళ తండ్రి. సునీల్ పాత్ర పేరు బాబీ, ఇతని పాత్ర పేరు పాండ్యన్. సూపర్ సుబ్బరాయన్ చేశాడు ఫైట్ మాస్టర్. సో ఇతను పెద్ద విలన్ అయితే వాడిని చంపేద్దామని ప్లాన్ వేస్తే అతనికి ఆడవాళ్ళ పిచ్చి ఉంటుంది. ఆమె దగ్గరికి వస్తున్నప్పుడు సోనియాని ఎరవేసి, ఆమె రీల్స్ చేసే సోనియాని ఎరవేసి అక్కడికి వచ్చిన తర్వాత తను చంపేయాలన్నది వీళ్ళ ప్లాన్. ఒకదే అడ్రస్ చెప్తే వాడు అడ్రస్ మిస్ అయిపోయి కీర్తి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మా ఇంటికి ఎందుకు వచ్చామని చెప్పేసి వాళ్ళు గలాట జరిగితే వీడు ఏం మత్తుగా ఉండి అప్పటిదాకా దమ్ము కొట్టేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఏదో మత్తులో ఉండి ఏం పలకకుండా అట్లాగే నిలబడితే బెల్లం కొట్టి రాయిలాగా నిలబడి వాళ్ళే వేషాలు అనుకుని ఒక దగ్గరికి చేరుకొని పోతే వాళ్ళు టక్కున రాధికా శరత్ కుమార్ కట్టె లాంటి దాంతో కొట్టేస్తుంది. అతను ప్రాణం పోతుంది. ఇక్కడ జరిగిందంతా ఇది వాళ్ళ సెల్ఫ్ కింద పడ్డప్పుడు ఆ సెల్లో ఇదంతా జరిగిన తతంగం అంతా కూడా వీళ్ళ ముఠా వాళ్ళు వింటారు. విన్న తర్వాత అతను కొంచెము మనకి ఈ సినిమాలో మన ఇది రాజు వెడ్స్ రాంబాయిలో ఉన్నటువంటి విలన్ని పోలినటువంటి మనిషి అక్కడ విలన్గా వింటాడు. అతను అనుచరుడు, ఎవరికి అనుచరుడు, వీళ్ళ పాండ్యను అనుచరుడు. అరే ఇట్లా జరిగింది అని అంటే పాండ్యన్ అనుచరుడు అదే రెడ్డి అనుచరుడు. సో విన్నాక అరే జరిగింది, ఇలా జరిగిందా, మనం చేయాలనుకున్న పని వాడు చేసేసాడు. యాక్చువల్లీ వీళ్ళందరూ ముఠా, వీళ్ళు చంపడానికి వచ్చినటువంటి ముఠా. 4 కోట్ల రూపాయల అగ్రిమెంట్ జరుగుతుంది చంపాలని. సో ఆ పని జరిగిపోయింది కదా, మరి ఇప్పుడు శవం చూపెడితే వాళ్ళకి 4 కోట్లు ఇస్తాడు కదా రెడ్డి అని చెప్పి ఆ శవం కోసం వీళ్ళ ఇంటి కోసం వస్తే వీళ్ళేమో బావ వచ్చేస్తాడు లోపలికి. ఎవరైతే తాగుబోతు బావ రమ్మంటే రానంటాడు కానీ వచ్చేస్తాడు. తాగి వస్తే వానికి మందు తీసుకురావడానికి వీళ్ళ అమ్మాయి మందు తీసుకొస్తారు, రాధిక శరత్ కుమార్ కూతురు కీర్తి సురేష్. మందు తాగిపిస్తే అతను మర్చిపోతారు అనమాట అన్నీ, అందుకోసం మందు తాగిపిస్తారు. తాగిపించిన తర్వాత కూర్చోబెట్టి ఆడ శవాన్ని చూసిన తర్వాత ఇంతలో ఒక ఆమె పేరెంట్ ముందే వస్తే ఆమె నిలగొట్టాలని సమస్యలకు విలువగానే వచ్చేస్తుందని చెప్పి గేట్ కట్టడంగా వెళ్ళిపోతారు. సప్లై వాడు ఇచ్చేసి నా కొలు చూడక్క అరే నా బిడ్డ కూడా నీకే ఇప్పిస్తారా బాబు, నువ్వు వెళ్ళిపో అని. అందుకే శవం నట్టింట్లో ఉంది. అమ్మాయి వచ్చింది, వాళ్ళ కూతురున్న అమ్మాయి వచ్చింది, అంటే పెద్ద అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి వచ్చింది, రాధిక మధ్యలో కూతురు కీర్తి సురేష్ అందరు కలిసి దాన్ని మాయం చేయడానికి, ఆ శవం మాయం చేయడానికి ఒక కారు కొంటారు. ఆ కారు ఎవరిదో కాదు, మళ్ళీ ఇతను చచ్చిపోయిన ఈయనదే మన పాండ్యందే. సో అది వెళ్ళుకుంటే ఇక ఈ నేపథ్యంలో ఈ శవం ఏమైంది, ఇతను ఇక్కడ చచ్చిపోయాడు ఏం సంగతి అనేది ఒక సునీల్ ఏమో తండ్రిని వెతుకుతుంటాడు, రెడ్డి ఏమో శవాన్ని వెతుకుతుంటాడు, ఈ ఎవరైతే ముఠా ఉన్నాడో వాడు చూపించడానికి కోసం అతను వెతుకుతుంటాడు. సో వీళ్ళందరూ వెతుకుతున్నటువంటి దీని మీద నడుస్తుంటుంది. రీటా చెల్లె పేరు రియా. సో చిల్లమ్మ అనే పేరేమో ఈమెది, ఎవరు రాధిక శరత్ కుమార్ది. సో ఇలా ఉంటాయి. లల్లు అనేటాడు ఇంకొకడు ఉంటాడు, సోనియాతోటి వాడు ఒక బ్రోకరు. ఈ రకంగా నడుస్తున్నటువంటి కథలో ఈ ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి 3 పేర్లతోటి మొదటి ఫోన్ చేస్తారు ఎక్స్, రెండో ఫోన్ చేస్తారు వై, మూడో ఫోన్ చేసినోడు నువ్వు జెడ్ వారా అని అడుగుతాడు. సో అట్లా ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి ముగ్గురు శవాన్ని ఇస్తాను 5 కోట్లు ఇచ్చా అంటే 4 కోట్లతో పాటు ఇంకో ₹1 బోనస్ ఇస్తానని ఇతను చెప్తాడు. 5 కోట్ల కొరకు వీళ్ళు చేసే ప్రయత్నం అంతా సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ ఈ ట్విస్ట్ల మీద ఆగిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఈ శవాన్ని తీసుకొని అతని దగ్గరికి చూపించి అది చేసుకోవడం. సో ఈ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో కేసు పెడతానని చెప్పేసి అన్నాడు, అతను ఈమెకి 50 లక్షలు ఇస్తే కానీ నేను కేసులోకి వెళ్ళి బయటకు తీసుకురాను, ఎందుకంటే నువ్వు నా మానసిక వేదన చేసావు, నాకు 2 లక్షల రూపాయలు లాస్ చేసావు, తర్వాత ఇది 18 లక్షలు, మొత్తం కలిసి 50 లక్షలు 30 లక్షల రూపాయలు నా నెల సంపాదన ఖర్చు అన్నీ కలిపి 50 లక్షలు తీసుకొస్తే ఏం చేస్తా అంటే 5 లక్షలు ఇస్తానంటది ఈమె. లాస్ట్కి 5 కోట్ల రూపాయలు ఇల్లు వస్తే నీకు రా అని చెప్పేసి ఇందులో ఇరికిస్తుంది. సో ఇది ఒకరినొకరు వర్గ పోరాటంలో తోటి వాళ్ళు ఒకరినొకరు చంపుకున్న తర్వాత లాస్ట్కు అజయ్ ఘోష్ను కూడా చంపేసి నేను యాక్చువల్లీ మా తండ్రిని చంపింది నువ్వు, 15 ఏళ్ల క్రితం చంపినటువంటి ప్రభాకర్ ఎవరో కాదు, నీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ నా తండ్రి, అతను నువ్వు మోసం చేసావని చెప్పి అప్పటిదాకా మనం అనుకుంటాం పాండ్యని మోసం చేసేయడం అనుకుంటాం, కానీ ఇది ప్రభాకర్ మోసం చేశాడు. ప్రభాకర్ని మోసం చేసింది అజయ్ ఘోష్ అంటే రెడ్డి క్యారెక్టర్. సో అక్కడిని చంపడంతో మనకు సినిమా ముగిసి ఫిలిం బై జేకే చంద్రు అని పడుతుంది. ఇదన్నమాట. సో దీంట్లో డిఫరెంట్గా సాగినటువంటి సాంగ్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి, ఆకట్టుకునే విధంగా పాటలు ఉండి అంటే మంచిగా అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండి ఆకట్టుకునే విధంగా సాగింది. అంటే సాంగ్స్ లేకపోయినా మనకు ఉన్న ఫీల్ చేశారు. ఎందుకంటే సాంగ్స్ అంటూ ప్రత్యేకంగా డ్యాన్సులు దర్పాలు ఏముండవు ఈ సినిమాలో. సాంగ్స్ ఉన్నాయన్న అంటే రికార్డింగ్ సాంగ్ లాగా మనకి ప్రేరేపితమవుతుంది. ఎక్కడ కూడా పాటలు లేకుండా తీసుకొచ్చినటువంటి సినిమా అన్నమాట. సో ఇందులో చాలా అంటే లుక్సే ముఖ్యంగా డిఫరెంట్ లుక్స్ తీసుకొచ్చారు.
సో మగాళ్ళందరూ ఒకలాగా ఉంటారు అనుకోకండి, సోనియానిను ఆ లల్లుని ఇద్దరిని చంపేస్తాడు విలన్. సో ఇది కర్మ సిద్ధాంతంలో ఏ రకంగా అంటే పాపం చేసిన వాడికి ఏ రోజైనా కర్మ పండుతుందనే ఉద్దేశంతో రివాల్వర్ రీటర్లో లాస్ట్లో జరిగింది. అతని చేతిలోనే మళ్ళీ ఈ అమ్మాయి అతన్ని చంపడం అనేది తీసుకున్నారు. యాక్షన్ ద ఫైర్ అని చెప్పేసి అనడము, ఇంగ్లీష్ రాని రెడ్డి, అవన్నీ కూడా తమాషాగా సాగుతాయి. కారు కొన్నది వీళ్ళైతే నరసింహ డ్రైవర్ అనేటువంటి డ్రైవర్ కూడా చెప్తాడు, నరసింహ పోనీ అంటాడు. ఎవరు? అజయ్ ఘోష్ బాగా చేశాడు. కీర్తి సురేష్ అందరికన్నా బాగా చేసింది. రాధిక శరత్ కుమార్, కీర్తి సురేష్ పోటీ పడ్డారు. అట్లాగే సునీల్ విలన్గా చాలా అద్భుతంగా భావాలు పలికించాడు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. స్టైలిష్గా ఉంది సినిమా. బోర్డమ్గా ఉన్న, స్లోగా నరేషన్ ఉన్న, 2 గంటల 22 నిమిషాల యాక్షన్ ఇష్టపడేటువంటి వాళ్ళకి మంచిగా అనిపించేటువంటి సినిమా. జైబాల్ రెడ్డి, నువ్వెవరో నాకు తెలుసు, నీ ఫోటో చూడగానే గుర్తుపట్టాను, మా నాన్నని చంపింది నువ్వేనండి. 15 ఏళ్ల క్రితం ప్రభాకర్ గుర్తున్నాడా? నీకెందుకు గుర్తుంటుందిలే, చాలామందికి మోసం చేసి ఉంటావు కదా అంటూ లాస్ట్లో క్లైమాక్స్ చెప్తే మనం అందరం మతులు పోయే విధంగా చూసుకుంటూ ఉండిపోతాం. అట్లా ఆ డిఫరెంట్తో డ్రాగన్ పాండ్యాన్ని చంపినటువంటి దాన్ని బాబీ తన తండ్రిని చంపినటువంటి పగ తీర్చుకోవడానికి వస్తే అతనికి కన్ఫ్యూజ్ చేసి అబద్ధం చెప్పి మొత్తానికి అతనితో చంపిస్తుంది అందరినీ. ఒకడినేమో ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నానని చెప్పి ఒక నల్లగా ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టపడతా, అరే నీ గ్లామర్కి ఆ అమ్మాయి చేసుకుంటుందారా నిన్ను అంటే, నేను మనసు చూసి ఇష్టపడ్డానని చెప్పి మోసం చేసి అతనితో కాల్పిస్తుంది. మొత్తం లాస్ట్ క్లైమాక్స్లో అందరితో కాల్పించేసి చివరికి ఇన్స్పెక్టర్ని కూడా, ఆ నాగరాజుని కూడా సునీల్ కాల్ చేస్తే అందరిని కాల్ చేసిన తర్వాత మిగిలినటువంటి అజయ్ ఘోష్ని ఈమె కాల్ చేసి లాస్ట్గా క్లియర్ చేసేసుకొని హ్యాపీగా, మాకు కావాల్సిన డబ్బురా మీరు ఇచ్చే 5 గంటలు, నువ్వు మా అక్కది, మా నాన్న కోల్పోయిన డబ్బు అని చెప్పి వీళ్ళు తీసుకొని లాస్ట్కి వెళ్ళిపోవడము. కథ సుఖాంతంతో ఇప్పుడు ఆమె రివాల్వర్ రీట్ అయింది. ఆ మిగిలినటువంటి బుల్లెట్ వాడిన తర్వాత ఆ రివాల్వర్ ఆయనకి ఇచ్చి రివాల్వర్ రీటగా మిగిలింది. అది టైటిల్ క్లారిఫికేషన్. సో అప్పటిదాకా మనకు రివాల్వర్ రీట ఎలా అయింది ఈమె అనే దానికి లాస్ట్కు మనకు అందించారు. హీరో లేకుండా, అంటే ఒక హీరో అనేటివి లేకుండా సినిమాని మొత్తం హీరోయిన్ మీద, తర్వాత ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా, పాటలు లేకుండా తీసేటువంటి వెరైటీగా రివాల్వర్ రీటా తీయడము ఒక ప్రత్యేకత. 2 గంటల 22 నిమిషాల యాక్షన్ సినిమాకి చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా నీట్గా తీశారు. US 16+ కూడా రావడానికి కారణం ఏంటిదంటే అక్కడక్కడ ఉన్నటువంటి గన్స్ ఇవి తప్ప ఎక్కడ ఒక చిన్న అసభ్యత సన్నివేశం కానీ, ఒక క్లోజప్ వర్షాలు స్టార్ట్ కానీ, ఒక నడుముల షాట్ కానీ, పిరుదుల షాట్ కానీ ఎక్కడ ఏమి కూడా చాలా జాగ్రత్తగా ఒక కమర్షియల్ సినిమాని ఒక అందంగా తీశాడు. మళ్ళీ ఇందులో కూడా రివాల్వర్ రీటా అనేది ఇంగ్లీష్లోనే వేశారు. తెలుగుని పక్కకు పడేసి మొత్తం ఇంగ్లీష్లోనే టైటిల్స్ రాస్తున్నటువంటి మన దౌర్భాగ్యం. అది మారట్లేదు వాళ్ళు. సో మొత్తానికి ఏంటంటే జేకే చంద్రు తమిళ్లో డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్ తెలుసు కాబట్టి తెలుగులోకి తీసుకొచ్చిన రివాల్వర్ రీటా యాక్షన్ ప్రియులు మాత్రమే అలరించే సినిమాగా నిలబడింది. సో మొత్తానికి ఈ మధ్యలో వచ్చినటువంటి, ఈ వారం కూడా వచ్చినటువంటి దాదాపు 10-15 సినిమాల మధ్యన ఈ సినిమా కూడా నలిగిపోయింది. అయితే ఈ వారము నిలబడ్డ సినిమాలలో మనకు జోటోపియా 3D మామూలు ఇంగ్లీష్ సినిమా అది బాగుంది. ఆంధ్రా కింగ్ ఒక డైరెక్ట్ సినిమా, తేరే ఇష్కమే హిందీ సినిమా, వీటన్నిటి పోటీ మధ్యలో రివాల్వర్ రీటా వచ్చి తన జాడని అంత కీర్తి సురేష్ అనేటువంటి ఒక ఇమేజ్ తప్ప ఏమీ లేకపోవడంతో ఆగిపోయింది. కాకపోతే రికార్డింగ్ బాగున్నటువంటి ఈ సినిమా ఫోటోగ్రఫీ కానీ, టెక్నికల్ టర్మ్స్లో, టెక్నికల్ ఆస్పెక్ట్లో ఏ రకంగా తీసుకున్నా కూడా రిచ్గానే ఉంది సినిమా. సో జాన్ విజయ్ క్యారెక్టర్ బాగుంది. ఆ తర్వాత కింగ్స్లే ఆయన నటన బాగుంది. అట్లాగే అజయ్ ఘోష్ క్యారెక్టర్ బాగుంది. గుండుతో అతను అలరిస్తాడు, బాగుంటుంది. సో ఇలాగే ఈ గుండుతో ఉంటాడు ఆయన నిండా, అజయ్ ఘోష్ నా గుండులాగా. సో అది మొత్తానికి అలరించే విధంగా ఉంది. సో ఓవరాల్గా కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్, రాధిక పర్ఫార్మెన్స్ బాగుంది. కథ అందుకు ఒక 2 వర్గాల మధ్య జరిగినటువంటి